హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. శ్రీ రిఫ్రిజిరేషన్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2006లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ టెంపరేచర్ని, ఎయిర్ క్వాలిటీని, హ్యూమిడిటీని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో కంట్రోల్ చేసేలాగా ఈ హీటింగ్ అండ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ని వీళ్ళు డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి చిల్లర్స్ అండి. ఇవేంటంటే ఇండస్ట్రియల్ సిస్టమ్స్ అండ్ బిల్డింగ్స్లో ఎక్కువగా ఈ ఎయిర్ కూలింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ ఎయిర్ అండ్ వాటర్ కూల్డ్ కండెన్సింగ్ యూనిట్స్ అని, స్ప్రే డాంపెనింగ్ సిస్టమ్స్ అని, మ్యారిన్ హెచ్విఏసి సిస్టమ్స్, టెస్ట్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. అండ్ ఏ సెక్టర్స్లో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారంటే ఆటోమేటివ్, మ్యారిన్, ప్రింట్ మీడియా, కెమికల్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ ఈ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్విఏసి సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయడం లేదా రిపేర్ చేయడం. అండ్ దీంతో పాటు ఈ ఫ్యాబ్రికేషన్ సర్వీసెస్ అని, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ లైక్ క్యాబిన్ లీకేజ్ టెస్టర్స్ ఏదైనా ఉంటే, ఎయిర్ ఫ్లోర్ మెజర్మెంట్ రింగ్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ టూ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ టోటల్గా ఈ కంపెనీలో 294 పీపుల్ వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ ఇండస్ట్రియల్ వర్క్లో. అండ్ 129 పర్మనెంట్ ఎంప్లాయీస్, 165 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసుకున్నట్లయితే FY23 నుంచి 24కి 90% గ్రోత్ కనపడుతుంటే, FY24 అండ్ 25కి చూసుకున్నట్లయితే 20% పైగా అయితే గ్రోత్ కనపడుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి సేల్స్ ఎక్కువగా జరగడం వల్ల ప్రాఫిట్లు కూడా మంచి గ్రోత్ని అయితే చూసామన్నట్టు చెప్తున్నారు. అండ్ FY24కి చూసుకున్నట్లయితే 300% గ్రోత్ ఉంటే, FY25కి చూసుకున్నట్లయితే 17% గ్రోత్ అయితే చూస్తున్నారు. సో ఆపరేషనల్ కాస్ట్ అనేది ఇక్కడ బెటర్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈబిటా మార్జిన్ చూసుకున్నట్లయితే 11 crores నుంచి 26 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది FY23 నుంచి 25కి. సో మోర్ దెన్ డబుల్ అయింది. అండ్ దీంతో పాటు అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. అండ్ నెట్వర్త్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. అండ్ దీంతో పాటు బారోయింగ్స్ స్లైట్గా ఇంక్రీజ్ అయినప్పటికీ 32 crores నుంచి 39 crores FY23 నుంచి 25కి. ఓవరాల్ డెప్ట్ ఈక్విటీ రేషియో చూసుకున్నట్లయితే 0.37 ఉంది. సో ఎక్కువగా లీవరేజెస్ అయితే తీసుకోలేదు. డెప్ట్ ఈక్విటీ కూడా అండర్ కంట్రోల్లోనే ఉంది. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువ గవర్నమెంట్ సెక్టర్స్కి వర్క్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ డిఫెన్స్ అండ్ ఇండస్ట్రియల్ హెచ్విఏసి సెక్టర్స్లో వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కోసం ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ కానీ, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా కానీ, ప్రాఫిటబిలిటీ పరంగా కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారండి వీళ్ళు. అండ్ ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే చిల్లర్స్లో ఈ మ్యారిన్ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళకి 87% రెవెన్యూ వస్తుంటే, అదర్ చిల్లర్స్ నుంచి వీళ్ళకి 4% రెవెన్యూ వస్తుంటే, ఈ ఫ్యాబ్రికేషన్ నుంచి వీళ్ళకి 3.98% రెవెన్యూ వస్తుంటే, అదర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 3.7% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ నేను ఎక్కువగా చెప్పాను కదా వీళ్ళు గవర్నమెంట్ సెక్టర్కి వర్క్ చేస్తున్నారని. సో ఓన్లీ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 81% రెవెన్యూ వస్తుంది. నాన్ గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి 18% రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. బట్ ఎక్కువ గవర్నమెంట్ సెక్టర్స్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రాకపోయినా రెడ్యూస్ అయినా కూడా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు మనం కస్టమర్స్ వైజ్గా చూసుకున్నట్లయితే టాప్ 10 కస్టమర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 95% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, జూలై 25న ఓపెన్ అయ్యి 29న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 125 per share, లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 117 crores పైగా రైజ్ చేస్తుంటే, అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 88 crores పైగా, ఆఫర్ పర్ సేల్లో వచ్చేసి 22 crores పైగా అయితే వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,50,000. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఫ్రమ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి వీళ్ళకి 100% రెవెన్యూ అయితే వస్తుందండి. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, మార్జిన్స్ పరంగా కానీ ఇక్కడ శ్రీ రిఫ్రిజిరేషన్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పియర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేశారు. అండ్ దీంతో పాటు రెవెన్యూలో కానీ, లేదా వాల్యుయేషన్స్ పరంగా కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్లో కానీ, డెప్ట్ పరంగా కానీ చాలా బెటర్గా ఉన్నారు. కాబట్టి పియర్స్తో కంపేర్ అయితే చూస్తే వీళ్ళకి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. వీళ్ళు బిజినెస్ వైస్‌గా చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తున్నారని. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, మహారాష్ట్ర నుంచి చూసుకున్నట్లయితే 64% రెవెన్యూ డిపెండెన్సీ ఉంటే, ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళకి 7.53% రెవెన్యూ అయితే వస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ 2 స్టేట్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఈ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 72% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.